వరంగల్లో వచ్చే నెల 2వ తేదీన జరగనున్న బీసీ రాజకీయ యుద్ధబేరి ముద్రాజ్ మహాసభ పోస్టర్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ కూడలి వద్ద తెలంగాణ ముద్రాజ్ మహాసభ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 2 ఆదివారం రోజున వరంగల్ ఆర్ట్స్ కళాశాలలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణంలో సభ జరుగుతుందన్నారు. బీసీ రాజకీయ యుద్ధబేరికి ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ బంధువులు అందరూ తరలి రావాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ కోరారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ఆదేశానుసారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జోరుక సదయ్య, చీఫ్ ప్రమోటర్ చిలుకల పాని పిలుపు మేరకు జిల్లా యూత్ అధ్యక్షులు మారబోయిన ధనుంజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్లెబోయిన అశోక్ పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, రాజకీయ పార్టీలు ఏవైనా బీసీలను వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ మనల్ని వంచన చేస్తూ ఏ పార్టీకి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, మన రాజకీయ వాటాను మనం కోట్లాడి సాధించుకోవాలి తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి వరంగల్ వేదికగా బీసీ రాజకీయ యుద్ధబేరి సభకు అందరూ ఇందులో పాత్రలు కాగలరని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్, జయశంకర్ జిల్లా సాంస్కృతిక అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కనీ విని ఎరగని రీతిలో నా బుతో నా భవిష్యత్ బీసీ రాజకీయ యుద్ధబేరి జరగబోతున్నది. దానికి ఉమ్మడి వరంగల్ నుంచి బీసీలందరూ కూడా కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రేగొండలో మరి ముదిరాజ్ మహాసభ పక్షాన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మరి జోరుక సదన్న, అదేవిధంగా మత్స్యశాఖ అధ్యక్షులు గట్టన్న, మత్స్యశాఖ అధ్యక్షులు బుచ్చన్న, అదేవిధంగా యువత అధ్యక్షులు ధనంజయ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భూపాలపల్లి జిల్లా నుంచి కూడా ముదిరాజులు ఆ యొక్క యుద్ధ బేరికి సింహభాగాన నిలవాల్సిందిగా తెలంగాణ ముదిరాజ్ మహాపక్షాన కోరుతున్నాము. అంతేకాక మరి ఈరోజు 76 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బీసీల భవిష్యత్తు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. కాబట్టి ఈ యొక్క సభతోని మాకు రావాల్సిన హక్కులు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యల పట్ల ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇంకా చాలా సమస్యల పట్ల కూడా ఆ యొక్క సభ దిశా నిర్దేశం చేయబోతున్నది. కాబట్టి మరి యొక్క సమావేశానికి బీసీలతో పాటు అన్ని కుల సంఘాల నాయకులు, బీసీలు, ముఖ్యంగా ముదిరాజ్ బంధువులందరూ కూడా ఆ యొక్క సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందిగా డిమాండ్ కోరుతున్నాం. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు రేపు రాబోయే 2వ తారీఖు రోజున వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీసీ గర్జన ఉన్నందున భూపాలపల్లి జిల్లాలోని మా ముదిరాజులందరం ఈ సభను సక్సెస్ చేసే విధంగా మేము అందరం రూపకల్పన చేస్తున్నాం. ఎందుకంటే బీసీలు హక్కులనేటి హరించబడుతున్నాయి. రాజకీయ పరంగాను, విద్యాపరంగాను, ఉద్యోగ పరంగాను అన్ని రంగాలలో కూడా మనం చాలా వెనుకబడుతున్నది. కాబట్టి ఈ బీసీ గర్జన తిరుమల మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ సభ చేపట్టడం జరిగింది. అందుకు మద్దతుగా ముదిరాజ్ మహాసభ నుంచి వెళ్ళి భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్ళి భారీ ఎత్తున తరలి రావాలని ముదిరాజ్ మహాసభ బంధువులను, ముదిరాజ్ కుల బంధువులను అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ తప్పక తరలి రావాలి, సభను సక్సెస్ చేసే విధంగా అందరం తోడ్పాటు చేయాలని, మన హక్కులు సాధించుకోవాలని, తప్పకుండా చేయి కలిస్తేనే మన హక్కులు సాధించబడతాయి. మనం పోరాడితే పోయేది ఏం లేదు. బంధువులారా అందరూ తరలి రావాలి, సక్సెస్ చేయాలని అందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు బండా ప్రకాష్ గారి పిలుపు మేరకు 2వ తారీఖు నాడు జరగబోయేటువంటి సింహగర్జన యుద్ధబేరికి భూపాలపల్లి జిల్లా పట్టణం నుంచి వెళ్ళి ముదిరాజు బంధువులందరినీ పెద్ద ఎత్తున కదిలించడం కొరకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు పల్లెబోయిన అశోక్ గారికి, ముదిరాజు బంధువులు అందరికీ, చిలకలపాని బుచ్చన్న సొసైటీ అధ్యక్షుడు చైర్మన్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఇప్పటికే అన్ని గ్రామాలకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధ పేరుని విజయవంతం చేయడంలో ముదిరాజులు ముందు పాత్రలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. కాబట్టి ఇంకేమి వేరే విషయాలు మాట్లాడకుండా ముదిరాజుల హక్కుల కొరకు, ముదిరాజుల హక్కులతో పాటుగా బీసీలకు రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, అన్నిటి మీద ఆ సభలో ఒక తీర్మానం చేయబోతుంది బీసీ గర్జన. కాబట్టి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలి రావాలని ముదిరాజు బంధువులందరినీ కోరుకుంటున్నాం.